ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆగస్ట్ 28వ తారీఖున వరలక్ష్మి వ్రతం, హయగ్రీవ జయంతి, గాయత్రి జయంతి, దాని తర్వాత రక్షాబంధనం, ఇవన్నీ కలిపి జరుపుకుంటున్నాము. చాలా విశిష్టమైన రోజు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అయితే ప్రత్యేకంగా హయగ్రీవ జయంతికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే పిల్లలు చదువులో రాణించాలనుకున్నా, లేకపోతే బుద్ధిబలం పెరగాలనుకున్న, చదువు మొదలు పెట్టే ముందర హయగ్రీవుణ్ణి ఒకసారి స్మరించుకొని పిల్లలు చదువు కనుక స్టార్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు సరిగ్గా వాళ్ళకి గుర్తు రాకపోయినా, లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటారు, హయగ్రీవ మంత్రాన్ని ఒకసారి స్మరించుకొని అప్పుడు కనుక మనం ఏదన్నా చదువు కానీ చదువు రిలేటెడ్ కార్యక్రమం చేపట్టినా సరే చాలా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. మరి హయగ్రీవ జయంతికి సంబంధించిన విశిష్టత, దాని గొప్పతనం అడిగి తెలుసుకుందాం. జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు దారా జయరామకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. మీరు గత ఎపిసోడ్ లో కూడా చెప్పారు, లలితా సహస్రనామాలు మనకి అందజేసింది అమ్మవారే స్వయంగా హయగ్రీవుడి చేత చెప్పించడం జరుగుతుంది అని చెప్పి, అంటే అంత గొప్పతనం ఉన్నటువంటి ఆ హయగ్రీవుడికి సంబంధించిన విశేషం మనం జరుపుకునేది హయగ్రీవ జయంతి నాడున. కాబట్టి ఈ హయగ్రీవ జయంతి రోజున మనం ఏం చేయాలి, దాని వెనకాల ఉన్నటువంటి ఆ స్టోరీ ఏమిటి, అంటే ప్రతిదీ మన హిందూస్కి స్పెషల్గా ఈ కథ రూపంలో చెప్తే ఆ స్వామి యొక్క గొప్పదనం ఈజీగా ప్రజలు అర్థం చేసుకుంటారు అని చెప్పి చెప్తారు అని అంటారు. కాబట్టి మీరు ఆ కథ, దాని యొక్క విశిష్టత చెప్తే తెలుసుకోవాలని. తప్పకుండా అమ్మ. హయగ్రీవ జయంతి శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు సంభవించేటువంటి దివ్యమైనటువంటి ఒక పర్వదినం. ఈ హయగ్రీవ స్వామి వారు కృతయుగం నుంచి మనల్ని అనుగ్రహిస్తున్న పరమ దైవం అనేటువంటి మాట అయితే చెప్పుకోవచ్చు. హయగ్రీవ పూజా విధానం, స్వామివారి యొక్క పూజ ఎలా చేయాలి అనేది ముందు చెప్పుకుందాం. ఈ హయగ్రీవ స్వామి వారికి చక్కగా సూర్యోదయ పూర్వం నిద్రలేచి, ఏమంటే ప్రతి పూజకి పొద్దున్నే లేవాలా అనంటే బిడ్డల అభ్యున్నతి కోసం, లేదా బిడ్డల చదువు కోసం, ఉద్యోగాల కోసం ప్రతిరోజు మనం తెల్లవారుజామున లేవడం అనేది సహజం. కానీ దైవారాధనకి అనేటప్పటికీ ఎందుకు అనేటువంటి ప్రశ్న మనందరికీ ఉత్పన్నం అవుతుంది. కానీ ఆ రోజు తెల్లవారుజామున లేచి చక్కగాను హయగ్రీవ స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని స్వామివారికి చక్కగా తెల్లని పువ్వుల మాల, తెల్లని పువ్వులు, అలానే తులసి దళాలతో స్వామిని అర్చన చేయవలసి ఉంటుంది. సంకల్పం చెప్పుకుని, గోత్రనామాలు చెప్పుకుని, లేదా గోత్రనామాలు స్మరించుకుంటూ స్వామికి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ ఈ ప్రార్థన నమస్కారం చేసుకుని ఆ శ్లోకంతో స్వామివారికి ధూప దీప నైవేద్యాదుల్ని, అర్ఘ్యపాద్యాదుల్ని అర్చించి స్వామికి సమర్పించి, స్వామిని తులసి దళాలతో, తెలుపు రంగు పువ్వులతో స్వామిని అర్చించి ఆరాధన చేయవలసిన ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఇలా అర్చన ఆరాధనాది క్రియలు చేసిన తర్వాత స్వామి నివేదన శనగలతో చేసిన గుగ్గిళ్ళు, లేదా నానబెట్టి లేదా ఉడకబెట్టినటువంటి ఉలవలు స్వామికి చాలా ప్రీతిపాత్రం. తిరగమూత వేసినటువంటి ఉలవలు, ఇవి రెండు పదార్థాలని స్వామికి చాలా ప్రీతిపాత్రంగా నివేదన చేయవచ్చు. అది స్వామికి ఇష్టం అనేటువంటి భావంతో మనం, స్వామి దానిలో ప్రాణశక్తిని స్వీకరిస్తారు, అనుగ్రహాన్ని మనకిస్తారు. అలాగా ఈ రెండు పదార్థాదుల్ని విశేషించి అతి ముఖ్యంగా కొంతైనా, అంటే చాలా ఎక్కువ మోతాదులో అక్కర్లా, చాలా తక్కువ మోతాదులోనైనా సరే కావచ్చు, కొంచెం ఈ రెండు పదార్థాదుల్ని కూడా స్వామికి నివేదిస్తే ధూపదీప నైవేద్యాలతో మంగళ నీరాజనాల్ని అర్పించడంతో స్వామి పూజా విధానం పూర్తవుతుంది. సాయంకాలం కూడా వీలైతే స్వామికి కాస్త తులసి దళాలతో గాని, లేదా తెలుపు రంగు పువ్వులతో గాని అర్చన చేసుకోవచ్చు. ఇది సంక్లుప్తంగా, అంటే చాలా చిన్నదిగా స్వామి పూజా విధానం. మనం దీనిలో సహస్రనామాన్ని చెప్పుకోవచ్చు, అష్టోత్తరం చెప్పుకోవచ్చు. విశేషించిన పూజా పునస్కార విధి తెలిసిన వాళ్ళైతే ఉత్కృష్టం, చాలా మంచిది, ఎక్కువగా చేసుకోవచ్చు. తెలియదు, చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. దీనికి పూర్వ గాథ ఏమిటి అని అంటే, దేవీ భాగవతంలో హయగ్రీవోత్పత్తి చాలా విపులంగా చెప్పబడి ఉన్నది. ఏమని అనంటే, పూర్వకాలంలో చాలా ఏళ్లకి ముందు లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడాను శేషపాన్ప మీద పవళించి ఉన్నప్పుడు అమ్మవారు భూమి మీదకి వెళ్లేటువంటి, వరం ఇవ్వడానికి భూమి మీదకి వెళ్లేటువంటి స్వామిని చూసి కించిత్ అసూయ చెందిందట. ఎంతో అందంగా ఉండేటువంటి పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ అమ్మవారు స్వామివారిని చూసి అసూయ ఎందుకండి అనంటే, ఆవిడ కన్నా ఆయన అందంగా కనిపించారు ఆ రోజు, ఆ క్షణానికి. అబ్బా ఈయన ఎంత బాగున్నారో అని భర్తని సహజంగా పొగుడుకోవడం ఒక రకం. కానీ ఆవిడ అనుకుందట, ఇంత మోహనాకారుడు కదా భూమి మీదకి వెళ్తే అని స్త్రీ సహజమైనటువంటి చిన్నపాటి అసూయ వచ్చింది. భూమి మీద ఆయన కోసం తపస్సు చేస్తున్నారు ఇది ఒక స్త్రీ, యోగిని, ఆవిడ మహాయోగిని. ఆయనతో పాటు ఆవిడేమీ తపస్సు చేయట్లేదు లక్ష్మీదేవి కోసం, పరమాత్ముడి కోసం అనేసి తపస్సు చేస్తున్నారు. ఆల్రెడీ ఈవిడికి ఒక చిన్నపాటి ఇన్సెక్యూరిటీ మొదలైంది.
దీంతో భూమి మీదకి వెళ్ళేటువంటి స్వామిని చూసి, స్వామి ఎవరి కోసం అని అంటే, ఫలానా యోగిని భూమి మీద తపస్సు చేస్తోంది, పుండరీక క్షేత్రంలో నా గురించి తపస్సు చేస్తోంది, ఆవిడ ఏదైతే కర్మరాహిత్యం కోరుకుంటోందో ఆ కర్మరాహిత్యాన్ని ప్రసాదించడానికి వెళ్తున్నాను అని అంటే, ఆవిడ పూర్వాశ్రమ ధర్మం ఏమిటంటే, వెనక ఆవిడ ఏం చేసేది అని అంటే, ఆవిడ ఒక వేశ్యాంగన, భోగాంగన. కానీ నా యందుండేటువంటి మంచి భక్తితో అన్ని ధర్మాల్ని విసర్జించి నన్ను తాదాత్మ్య భావనతో నన్ను తన పతిగా, తన ప్రభువుగా, తన తండ్రిగా ఆరాధిస్తోంది అని చెప్పారట. అమ్మవారు సహజంగానే ఒక రకమైన అసూయ, ఆ అసూయ నుంచి ఇంకొంత తామసిక ప్రవృత్తి, స్వామి భూమి మీదకి వెళ్తున్నారు అనేటువంటి భావనలో ఉండి నాకన్నా అందంగా ఉంటుందా అన్న. బాహ్య సౌందర్యం కాదు, అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి అమ్మాయి అని చెప్పారు. అందులో పరమాత్ముడికి స్త్రీ పురుష లింగ భేదం ఏదీ ఉండదు. భక్తుడు భక్తురాలు, మనం పిలిచేటప్పుడు భక్తుడు భక్తురాలు అంటాం కానీ స్వామి విధానంలో అదేదీ ఉండదు. తద్వారా భక్తుడిని లేదా ఆ భక్తిని స్వీకరించడానికి వెళ్తున్నారు. అమ్మవారు అన్నారట, ఇంత వేగిరం వెళ్తున్నారు, అంత రూప సౌందర్యవత అంటే ఇదంతా చాలా గ్రామ్యంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఒక మానవ కాంతం చూసి అసూయపడ్డమా అంటే, ఆవిడ తపశ్శక్తి అంత గొప్పది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ తపశ్శక్తి అంత గొప్పది. భూమి మీదకి వచ్చారు, స్వామివారిలోకి ఆవిడ ఐక్యమైపోయింది, వైకుంఠవాసాన్ని ఇచ్చారు, వైకుంఠానికి తెచ్చేశారు. ఇంకా అంటే రూపం లేనటువంటి రూపాన్ని, జీవిని వైకుంఠ శాశ్వత నివాసంలోకి తీసుకొచ్చారట. దాంతో అమ్మవారు ఏదైతే శిరస్సు ఆవిడ నాట్యం చేసే నాట్యానికి ఊగుతోందో ఆ శిరస్సు తెగిపడిపోతుందేమో అనే మాట ఓ మాట వాడారట. అంటే ఆవిడ నాట్యం చేస్తున్నారు, భూమి మీద నుంచి ఆవిడ శక్తిని తీసుకొచ్చారు కదా, ఆత్మశక్తిని. కైవల్య స్థితిలో వైకుంఠంలో యువతిగానే ఉంటారు, వాళ్ళకి భోగ స్థితులు ఉండవు కాబట్టి ఆవిడ స్వామివారి ముందు నాట్యం చేస్తున్నారు. తల తిప్పుతూ ఉంటే ఆ తల తెగిపడిపోతుందేమో అన్నారట. ఆ సమయానికి స్వామిని దర్శించడానికి తథాస్తు దేవతలు అనే పేరుతో అశ్విని దేవతలు వచ్చారు. తథాస్తు అమ్మా అన్నారట. ఏమిట్రా తథాస్తు, నేను తల తెగిపడిపోవాలన్నాను. తల తెగిపడిపోవాలి అన్నావా అమ్మా, నాకు తెలియదు కదా, తథాస్తు అన్నావమ్మా అన్నా. కొంతకాలం గడిచిపోయింది. ఇది చాలా చిన్న గాథ. అయిపోయిన తర్వాత హయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటివాడు. ఆయన బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. ఈ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వేద సారాన్ని తీసేసుకోవాలి అని కోరుకున్నట్ట. ఈ వేదసారాన్ని తీసేసుకోవాలి అని కోరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు తపస్సుని అనుగ్రహించాల్సిన నిబద్ధతతో ఉండే స్వామి, తద్వారా వరాన్ని ఇచ్చేశారు. అయిపోయింది. ఈ వరాన్ని ఇచ్చేసి అయిపోయిన తర్వాత ఆయన వేదసారాన్ని మొత్తం తీసుకున్నారు. లోకం వేదాలు లేనటువంటి లోకంగా మారిపోయింది, వేద సారం లేని లోకంగా మారిపోయింది. దాని ద్వారా పరమాత్ముడు ఇంకొక మాట కూడా, ఇంకొక రెండవ వరం ఏమిటి అంటే, ఈ హయాసురుడు దగ్గర హయముఖం కలిగిన అంటే గుర్రం ముఖం కలిగినటువంటి వాడు, నాలాగానే ఉండాలి. ఈ హయాసురుడికి కూడా అశ్వముఖమే అంటే గుర్రపు ముఖమే కలిగి ఉండేటువంటి వాడు. ఇతని నాలాగా స్వరూపం ఉండేటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి అనే కోరిక. తద్వారా హయాసురుడు చనిపోయేది అశ్వముఖం కలిగిన వ్యక్తితో. మరి ఎలాగా? అప్పటి వరకు అశ్వముఖం కలిగినటువంటి దేవతలు ఎవరూ లేరు, అశ్విని దేవతలు యుద్ధం చెయ్యరు, వాళ్ళు దేవ వైద్యులు, తద్వారా వాళ్ళు యుద్ధాలు చెయ్యరు. ఏం చెయ్యాలి అన్నప్పుడు ఒక పెద్ద యజ్ఞం జరిగిందట. అదే సమయంలో ఈయన ఈ లోకాన్ని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉత్కృష్ట స్థితికి అంటే ఈ యాగం పతాక స్థితికి వెళ్ళిపోయి హవిస్సుని ఇవ్వాల్సిన సమయం వచ్చేటప్పటికి ఈ యుద్ధం చేసి ఉన్నటువంటి పరమాత్ముడు ఇక్కడికి వచ్చి హవిస్సు తీసుకుని యుద్ధం దగ్గరికి వెళ్ళాట, హయాసురుడిని వధించడం కోసం. హయాసురుడితో యుద్ధం సుమారుగా 1000 దివ్య సంవత్సరాలు జరిగింది. అబ్బా, 1000 దివ్య సంవత్సరాలు జరిగిన తర్వాత ఆయన అలసినటువంటి స్వామి ఇలా తల పెట్టుకుని పడుకున్నారట. అంటే యోగ నిద్రలోకి వెళ్ళారు. యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వామిని లేపడం అనేది ఎవరి వల్ల కాదు. దాంతో వంబ్రి అనేటువంటి ఒక కీటకాన్ని పిలిచి ఆ నారిని తీసే అన్నారట. ధనస్సు మీద తలపెట్టుకున్నారుగా, దాంతో శబ్దం వస్తుంది, ఆయన లేస్తారు, సరిపోతుంది, మనమేం లేపక్కర్లేదు, ఆ దోషం రాదు. బ్రహ్మహత్యా దోషం నిద్ర లేపడం ఒకటి కూడా, తద్వారా లేపడానికి మనం ఏమి చేయక్కర్లేదు అన్నారు. ఆ వంబ్రి అనే కీటకం మరి నాకేంటి ప్రతిఫలం అని అడిగింది. కృతయుగంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేటప్పుడు బయట భాగంలో పడే హవిస్సు మెతుకులు ఈ నీకని కేటాయించబడ్డవి అనేటువంటి మాట చెప్పారట. ఇలా చెప్పిన తర్వాత ఆ ఇది తెగడంతో వెంటనే స్వామివారి మెడ తెగి స్వామి మెడ ఎక్కడికో వెళ్ళిపోయింది. అర్రెర్రే, విష్ణుమూర్తికి. అమ్మో, ఆ వంబ్రికి ఎంత పాపం. ఆ పాపాన్ని భరించినందుకు తీసుకున్న లంచం విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది. ఏమండి ఇప్పుడు అందరూ అనొచ్చు, ఏమండి విష్ణుమూర్తికే తల తెగిపోతే అంటే దేవతలు అస్థిగత ప్రాణులు కాదు, తల లేకపోయినా చేతులు కాళ్ళు లేకపోయినా జీవించి ఉండడం అనేది అమృతపానం వల్ల జరిగేది. ఆదిశక్తిని ప్రార్థన చేశారు అందరూ, ఏమమ్మా ఇలా అయిపోయింది ఏం చెయ్యాలి అని. ఎందుకు కంగారు పడతారు, ఈ అవతారం కోసం అనేసే ఒక స్థితి ఉన్నది అనేసి ఒక గుర్రం తల తీసుకొచ్చి అమ్మవారు తగిలించారు.
వెంటనే హయాసురుడితో యుద్ధం చేసి యుద్ధంలో హయాసురుని సంహరించి వేద జ్ఞానం మొత్తాన్ని తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి సమర్పించారు. ఆ బ్రహ్మదేవుడికి సమర్పించి వేద జ్ఞానాన్ని సమర్పించిన రోజు శ్రావణ పూర్ణిమ. హయగ్రీవ జయంతి. హయగ్రీవ స్వామి వారు హయముఖంతో అంటే గుర్రము తలతో స్వామి ఆవిర్భవించిన రోజు శ్రావణ పూర్ణిమ. అలానే వేద జ్ఞానాన్ని తిరిగిచ్చిన రోజు శ్రావణ పూర్ణిమ. ఆదిశక్తిని తపస్సు చేసి ఆరాధించి అమ్మకి సంబంధించిన సమగ్ర శక్తులు హయగ్రీవ స్వామి వారి పొందింది అదే శ్రావణ పూర్ణిమ రోజు. తద్వారా ఈ కథ ఏదైతే ఉన్నదో ఈ హయగ్రీవ జయంతి రోజు ఈ కథని వచ్చిన వాడు చాలా చక్కగా సరళీకృతంగా పారాయణ చేసిన లేదు విన్నా చదివినా కూడా హయగ్రీవ స్వామి అనుగ్రహంతో ఇష్టకామితార్థ సిద్ధి కలుగుతుంది. ఈ విషయంలో ఒక 3 సందేహాలు వస్తాయి అందరికి. ఏమండి, అమ్మవారికి అసూయ ఎందుకు వచ్చింది? రెండవది, హయముఖాసురుడు అనేటువంటి రాక్షసుడు వేద జ్ఞానాన్ని తీసుకెళ్తానంటే బ్రహ్మదేవుడు ఎందుకు ఇచ్చాడు? మూడవది, విష్ణుమూర్తి తల తెగిపోయిన తల మళ్ళీ ఎప్పటికి దొరికింది. విష్ణుమూర్తి తల తెగింది, అది సృష్టిలోకి వెళ్ళింది. మళ్ళీ ఈ అవతారం తర్వాత ఆయన తల ఆయన తెచ్చుకోలేనటువంటి వారు కాదు కదా, చక్కగా తల వచ్చేసింది. మనం చూసేటువంటి లక్ష్మీనారాయణ స్వరూపంతో. కానీ హయగ్రీవ రూపం విద్యకి జ్ఞానానికి ప్రతీక. జ్ఞానాన్ని ఇవ్వాలన్నా, జ్ఞానాన్ని పొందాలన్నా, వేగంగా పనిచేయాలన్నా, వేగంగా ఆలోచించాలన్నా హయముఖం అనేటువంటిది గొప్పగా చెప్పడం కోసం స్వామి హయగ్రీవ శిరస్సును ధరించారు. ఇది ఒకటి. రెండవది, వేద జ్ఞానాన్ని అనేటువంటి మాటకి ఈ అసురుడి వలన ఒక స్వరూపం వచ్చి లోకాన్ని కాపాడుతుంది కాబట్టి బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చారు. మూడవ ప్రశ్న, అమ్మవారికి అసూయ ఎందుకు వచ్చింది? స్త్రీ సహజ ఆవిడ స్వామివారిలోకే వచ్చేసారు, స్వామివారిలో ఐక్యమైపోయారు. తల తెగాలి అని అనుకున్నారు. అక్కడ నాట్యం చేసి నేను నీలో ఐక్యం అవ్వాలి అనేది ఆ యోగిని యొక్క కోరిక. అందుకని తదాస్తు దేవతలు తదాస్తు చెప్పారు. ఎంత లింక్ ఉంది చూడండి ఒకదానికొకటి. అలా ఆ యోగిని నాట్యం చేసి స్వామిలో ఐక్యం అవ్వాలి, వైకుంఠవాసినిగా మారి వైకుంఠవాసినిగా స్వామి ముందు నాట్యం చేసి ఆయనలో ఐక్యమైపోవాలనేది ఆవిడ కోరిక. ఆవిడ వైకుంఠానికి రావడం అనేది ఈ హయగ్రీవ అవతారానికి పూనికగా ఉండడం కోసం అమ్మవారు ఆ యోగిని చూసి అసూయ పడేటువంటి స్థితి అమ్మవారి యోగమాయా స్వరూపిణిగా చేసినటువంటి మాయ. కానీ అమ్మవారికి అసూయ ఎందుకు అసలు? ఆ యోగమాయా స్వరూపిణిగా అమ్మ ఉండడం మనం ఏమర్థం చేసుకోవాలి అది చూసి? వాస్తవానికి అక్కడ ఉండేటువంటి లౌకికంగా ఆలోచించినప్పుడు తన భర్త వేరొక స్త్రీని పొగుడుతున్నాడు అనేటువంటి స్థితి అయితే, రెండవది అర్హత కలిగిన వ్యక్తో కాదో అని చెప్పడం రెండవది. స్వామి తనలో ఐక్యం చేసుకునేంత అంత తాదాత్మ్య భావం ఇలా తల ఊపుతున్నప్పుడు జాగ్రత్త తలదగిపోతుందేమో అనే మాట జన బాహుళ్యంలో మనందరం వాడేటువంటి మాటే. అదేమి అసంబద్ధమైన మాట కాదు, తప్పుడు మాట అసలు కాదు. భార్యాభర్త మాట్లాడుకుంటున్నారమ్మా, ఎవరో చిన్నపిల్ల చక్కగా నాట్యం చేస్తోంది, ఇలా చూసి తల ఊపితే జాగ్రత్త, తల ఊపే దీనికి తల తగ్గిపోతుందేమో మీకు అని అంటారు. ఇది సహజంగా ప్రతి కుటుంబంలో. విశ్వానికి జనని అయినా విశ్వపతి యొక్క భార్యగా ఆవిడ ఉన్నారు. ఇక్కడ ఈ అసూయ అనేటువంటిది ఏ కారణంతో? లోక కళ్యాణ కాంక్ష కొరకు. లీలా నాటక సూత్ర ఖేళనకరి అనే అమ్మవారి నామాల్లో ఉంటుంది. ఈ లీల జరగకపోతే హయగ్రీవాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపలేరు, భూమిలో చదువుకి సంబంధించినటువంటి ఒక అవతారం రాదు అనేటువంటి కామ్యంతో గ్రౌండ్ వర్క్ ఇదంతా బాగుందండి. అసలు అమ్మవారి లీలలు చెప్పుకుంటూ పోతే అసలు బోలెడున్నాయి. ఆ రోజున ఈ కథ చదివినా విన్నా ఇష్టకామితార్థ సిద్ధి కలుగుతుంది. స్వామి ప్రసాదం వారు స్వీకరించడం, తోటి విద్యార్థులకి పంచుకోవడం వల్ల కూడా మంచిది. అలానే ఉద్యోగాభివృద్ధికి కూడా హయగ్రీవ ఆరాధన, హయగ్రీవ స్వామి వారి పూజ చాలా విశిష్టతని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు. హయగ్రీవ స్వామికి సంబంధించి మన దగ్గర ఏదైనా పటం లేకపోయినా, ఫోటో లేకపోయినా, మీరు మంగళగౌరి వ్రతానికి కానీ లేకపోతే వినాయకుడికి సంబంధించి కానీ ఏదైతే ఇట్లా పసుపు ముద్దతో స్వామిని మనం పిలిచినట్లు కానీ అందులోనే స్వామి వచ్చినట్లుగా ఎట్లయితే భావన చేస్తామో అలా హయగ్రీవానికి సంబంధించి కూడా మనం ఈ హయగ్రీవ స్వామి వారికి సంబంధించి అర్చన చేసే విధానంలో స్వామి చిత్రపటం లేదు, చక్కగా గోడకి అర్ధచంద్రాకారం, తెలుపు రంగు అర్ధచంద్రాకారము లేదా బింబాకారం, తెల్లటి వృత్తాకారం గీసి ఆ వృత్తంలోనే హయగ్రీవ స్వామిని ఆవాహన చేసి కూడా పూజ చేసుకోవచ్చు. అద్భుతం. అసలు మీరు చెప్పినట్లుగా పిల్లల చదువుకే కాదు, ఉద్యోగానికి సంబంధించి అలాగే వ్యాపారాభివృద్ధికి కూడా హయగ్రీవ ఆరాధన చాలా మంచి చేస్తుంది. ఆగస్టు 28వ తారీఖు తప్పకుండా. ఈ రోజు మళ్ళీ మన వీడియోని ప్లే చేసుకొని చూసి మీరు చెప్పిన కథనే విన్నా కూడా ఈక్వల్ ఫలితం ఉంటుందన్నారు కాబట్టి ఇంతకన్నా సరళీకృతంగా ఎవరు చెప్పలేరేమో బహుశా. సో ఆ స్తోత్రాలు ఏమన్నా చదవగలిగితే చదివి మీరు చెప్పిన మన వీడియోని ప్లే చేసి స్వామి చెప్పినటువంటి ఆ కథని విని అందరికీ ఆ ఫలితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.